వైకుంఠ ఏకాదశికి ముందే తిరుమలగిరిలో భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వరుస సెలవులతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. మరోవైపు అలిపిరి కాంప్లెక్స్ దగ్గర భక్తులు ఒక్కసారిగా ఎగబడడం చర్చనీయాంశమైంది. వరుస సెలవులతో పాటు వీకెండ్ వస్తుండటంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. మొదట భూదేవి కాంప్లెక్స్ దగ్గర శ్రీవారి దివ్య దర్శనం టికెట్ల కోసం ఎగబడ్డారు. అయితే అక్కడ టోకెన్లు అయిపోవడంతో సర్వదర్శనం టోకెన్ల కోసం అలిపిరి కాంప్లెక్స్ కు పరుగులు తీశారు. ఇక అక్కడ కూడా కౌంటర్ క్లోజ్ అని బోర్డు పెట్టడంతో వందలాది మంది భక్తులు నిరాశతో అక్కడే ఉండిపోయారు. ఇక ముందస్తు చర్యల్లో భాగంగా రంగంలోకి దిగిన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా టీటీడీ సిబ్బందితో కలిసి భక్తులను అక్కడి నుంచి పంపివేశారు. అలిపిరిలో తొక్కిసలాట అంటూ వస్తున్న వదంతులను నమ్మొద్దని ఎస్పీ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియా వారు అక్కడ తొక్కిసలాట జరిగింది, అక్కడ లాఠీచార్జ్ జరిగింది అని కొన్ని వదంతులు వ్యాపింపజేశారు. అదంతా కూడా అబద్ధం. సో ఇటువంటి వదంతులు వ్యాపింపజేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదని మీ అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా పోలీసు వారు, విజిలెన్స్ వారు ఇక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ ఏం జరిగినా ఇమీడియట్గా రష్ అయ్యి వాటిని పూర్తిగా కంట్రోల్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇన్ వ్యూ ఆఫ్ వైకుంఠ ఏకాదశి అండ్ హాలిడేస్ వల్ల ఎక్కువ ఫుట్ఫాల్ ఉంది.